యాక్సిడెంట్ల ద్వారా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళడం ద్వారా, లేకపోతే పసిపిల్లలు, యవనస్తులు, 10 ఏళ్ళ పిల్లలు, ఇలాగ ఎంతోమంది మీరు ఇంటికి వెళ్ళేసరికి ఎంతోమంది చనిపోవచ్చు, యాక్సిడెంట్లు అవ్వచ్చు. వాళ్ళకంటా మనం గొప్ప కాదు, కానీ మన దేవుడు మాట గొప్ప మాట. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకు మీ జీవితాలు ఎలాగ ఉండాలంటే, దేవుడు అక్కడ శిష్యులకు చెప్తున్న మాటలు, మీరు పరిచారం చేయవలసిందే, మీరు దాసులుగా ఉండవలసిందే, ప్రముఖుడై ఉన్నటువంటి వాడు దాసుడుగా ఉండవలసిందే. ఒక ఇంజనీర్ చదవాలంటే కింద నుంచి 1 నుంచి ఎలాగ ఎక్కుతూ వెళ్ళాలి, కానీ ఒకసారి ఇంజనీర్ అయిపోడు, లేదా కలెక్టర్ అయిపోయాడు, లేకపోతే రాజకీయ నాయకులు అయిపోరు, లేదా పెద్ద వారు అయిపోరు. అంచెలంచెలుగా వెళ్తారు. అయితే అది లోకానుసారమైన జీవితం, ఇది ఆత్మానుసారమైన జీవితం. కాబట్టి మరి మీ జీవితాల్లో అనేకమైన నిందలు, అవమానాలు, భయంకరమైన సమస్యలు మీ జీవితాల్లో వస్తాయి. కానీ మీరేం చేయాలి? నిలబడి ఉండడం నేర్చుకోవాలి. దేవుని మాటే వినాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మాట లేకుండా ఏది జరగదు. నిజంగా రక్షించబడితే, నిజంగా మారు మనసు పొందితే, నిజంగా నువ్వు దేవుడిని నమ్ముకుంటే ఆయన మాట తప్ప అవతలకి వెళ్ళకూడదు. ఆయన మాట మీదే నిలబడడం నేర్చుకోవాలి. ఎందుకు అలా నేర్చుకోవాలి? నువ్వు మారు మనసు పొందావు గనక, నువ్వు రక్షించబడ్డావు గనక, నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకుంటున్నావు గనక నీవు ఆయన మాట వినవలసిందే. ఒకవేళ ఆయన నమ్ముకున్నాను, నేను ఆయన బిడ్డని, నేను రక్షించబడ్డాను, మారు మనసు పొందాను అనుకొని నువ్వు లోకానుసారంగా జీవిస్తే నువ్వు దేవుని బిడ్డవు కాదు. అక్కడ ఏంటంటే వేషధారణ అందులో ఉంది. మరి తర్వాత గొప్పలు ఉన్నాయి, డంబాలు ఉన్నాయి. ఇవన్నిటితో కలిపి నీకేముందంటే మరి దేవుని యొక్క చిత్తానుసారమైన జీవితం లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఇవన్నీ లేవు. పేరుకు మాత్రం నువ్వు కనబడుతున్నావు. ఇటువంటి వాళ్ళకి ఈ బైబిలు కాదండి. వాళ్ళకి భూదిగంతాల వరకు సువార్త ప్రకటించమని యేసుప్రభువు వారు శిష్యులు చెప్పారు. అందులో ఎంతమంది వింటున్నారు? పరలోక రాజ్యం వెళ్ళడానికి అర్హత అనేది ఉండాలి. అందుకోసం ఏం చేయాలి? నువ్వు ఎన్ని కష్టాలైనా, శ్రమలైనా, ఇబ్బందులైనా, అవమానాలైనా దేవుని కొరకు నిలబడ్డం నేర్చుకోవాలి. కానీ అటు చూస్తూ ఇటు చూస్తానంటే ఇక్కడ కుదరదు. యేసుప్రభువు వారు శిష్యులతో చెప్తున్నారు, మీరు ఎందుకు అలా చేశారు? మీలో గొప్పవాడంటే అన్ని జనాంగాలు అలాగ ఉంటారు. ఏంటండి, నా కాళ్ళ దగ్గర పడుండు, నాకు ముందు ఒక 10 మంది, నా వెనకాతల 10 మంది, పక్కన 10 మంది, ఆ పక్క 10 మంది, ఒక్క మనిషికి. వీళ్ళు ఎవరు? అన్య జనాంగాలు, దేవుని బిడ్డల కారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలకి దేవుడే తోడై ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమందికి అనుభవాలు ఉన్నాయి? దేవుడు తోడై ఉన్నాడు మమ్మల్ని, మాకని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు అవి వచ్చాయి? ఎందుకు ఆ అనుభవాలు వచ్చాయి? ఆయనతో ఉండడాన్ని, ఆయనలో ఉండడాన్ని, ఆయనతో ఉండడాన్ని, ఆయన మన మీదన ఉండడాన్ని. కాబట్టి అనుభవాలు గుండా వెళ్ళాలి. అంతే. పక్కలోనే ఒక సమస్య వచ్చింది, పెద్ద భయంకరమైన సముద్రం అంత సమస్య నీ ఒక్కరికే వచ్చింది, లేదు మీ ఒక్కరికే వచ్చింది. అప్పుడు ఏం చేయాలా? ఆ సమస్య వైపు చూస్తూ కొట్టుకుంటూ చేపలా కొట్టుకుంటూ ఆఖరికి విశ్వాసం వదిలేసి చనిపోవాలా? అలా చెప్పలేదు. నా యందు విశ్వాసం ఉంచినవాడు ఎన్నడూ చనిపోడు. ఈ ప్రపంచాన్ని కాదండి, ఏలే మనుషులు కాదు, సృష్టి యావత్తు చేసినటువంటి వ్యక్తి మీకు వాగ్దానం ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది జీవితాల్లో పొందుకోలేరు, కొంతమంది జీవితాల్లో కొన్ని జరగవంటే జరుగుతాయి, లేట్ అవుతుంది. కొన్ని పొందుకోలేరు. ఎందుకు పొందుకోలేరు అంటే అటు ఇటు అందుకు వారికి దొరకవు. చెయ్యకూడదు, ఇది చెయ్యకూడదని దేవుడు చెప్తే అది చేస్తారు. నాకు ఒక 10 మంది పిల్లలు ఉన్నారు అనుకోండి. నా పిల్లలంటే నాకు ఇష్టం కానీ వాళ్ళు తప్పుడు మార్గాల్లో వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే ఏం చేయాలా? అలాగ చెయ్యకూడదు. నాకు ఇష్టమే, నేను కన్నాను, నేను పెంచాను, పెద్దోళ్ళు చేశాను, నాకు ఇష్టమే పిల్లలంటే, నాకు ఇష్టమే నా భర్త అంటే. కానీ నీవేం చేయాలి? వాళ్ళు పాపం చేసినప్పుడు ఖండించడం నేర్చుకోవాలి. మనం బైబిల్ నమ్ముకున్నాం, దేవుడిని నమ్ముకున్నాం, ఈ పని మనం చెయ్యకూడదని నువ్వు పిల్లలకు చెప్పాలి, నీ భర్తకు చెప్పాలి.
నా పిల్లలు కదా నాకు ఇష్టం కాబట్టి లోకంలో బ్రతుకుతున్నారు బాబు, నీతో కూడా నేను వచ్చేస్తాను. అందరు కలిపి చచ్చారని లెక్కే. అలా చేస్తే అందరూ చచ్చారని లెక్కే. భర్త చచ్చాడు, పిల్లలు చచ్చారు, ఈవిడ చచ్చింది. కాబట్టి క్రైస్తవ జీవితం అలాంటిది కాదు, అలాంటిది కాదు. జాగ్రత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఆయన అంటున్నారు, నేను పరిచారం చేయించుకోవడానికి రాలేదు. ఇక్కడ చూస్తున్నాం 44వ వచనం, మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలను. మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను. కాబట్టి యేసు ప్రభువారు ఏం చేస్తున్నారో ఆయన నమ్ముకున్న మనం కూడా లోకంలో తగ్గించుకోవాలి. నీకు ఆకాశం అంత డబ్బులు ఉండొచ్చు, ఆకాశం అంత మనుషులు ఉండొచ్చు, ఏంటండి ఊరంతా నీదే అవ్వచ్చు. నీవే కానీ దేవుణ్ణి నమ్ముకుంటే ఆ డబ్బు ఉంది, ఏంటండి ఊరంతా మనుషులు ఉన్నారు, నా ఇష్టం, నేను యేసు ప్రభువుని నమ్ముకుని నా ఇష్టం అంటే అలాంటి వాళ్ళకి దేవుడు కాదు. ఆ డబ్బు పోతుంది, ఆ మనుషులు ఉండరు, దేవుడు ఉండడు, దేవుని రాజ్యం ఉండదు. ఎంత డబ్బులు ఉన్నా, ఎంతమంది మనుషులున్నా వాక్యానుసారంగా జీవించడం ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం చూసుకుందామండి. అక్కడ ఎవరికి సాయం చేశారో 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. ఇక్కడ ప్రవక్తలు ఎవరూ లేరా అని యెహోషాపాతు అడుగుతున్నాడు. అక్కడున్న వ్యక్తిని అడిగితే అప్పుడు ఆయన ఏమని చెప్తున్నాడంటే, మరి 11వ వచనం, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తల్లో ఒకడైనా ఇచ్చట లేడా అని అడిగాను. అంతటి ఇశ్రాయేలు రాజు సేవకుల్లో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన సాపాతు కుమారుడని ఎలీషా ఎక్కడ ఉన్నాడని చెప్పగా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఏలియా ఏంటండి రక్తమాంసాలతో దేవుని రాజ్యంలో ఉన్నాడు. ఇప్పుడు రక్తమాంసాలతో దేవుని రాజ్యంలో ఉన్నాడు. రక్తమాంసాలు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకొనవు. అయితే ఇటువంటి గొప్ప ప్రవక్త అనమాట ఏలియా. ఇతను దేవుని చేత అభిషేకించబడ్డాడు. ఎలీషా అతన్ని అభిషేకించాడు ఏలియా. అటువంటి వ్యక్తి చెప్తున్నాడు ఏమని, ఏలియాని విడిచిపెట్టలేదు, ఏలియాని విడిచిపెట్టలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాననే చెప్తున్నాడు. 3వ అధ్యాయము అక్కడ ఏలియా నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు రావద్దు నాతోటని చెప్తే, దైవజనుడు అలాగనవద్దు, నేను నీతో కూడా వస్తానని ఎలీషా ఏలియాని విడిచిపెట్టలేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రతిమలాడుతున్నాడు. ఏలియా పైకి వెళ్ళిపోవడం, ఎలీషా కళ్ళతో చూస్తాడు, పైనుంచి ఒక దుప్పటి పడడం చూస్తాడు. దుప్పటి ద్వారా ఏలియా దేవుడు ఎక్కడున్నాడని ఆ యొక్క నదిని కొట్టగానే 2 పాయలైపోయి అవతలకి ఎలీషా వెళ్ళిపోతాడు. అటువంటి గొప్ప ప్రవక్త ఏం చేశాడు, ఎలీషా తగ్గించుకున్నాడు. ఆ దినాల్లో యేసు ప్రభు రాకముందు తగ్గించుకొని ఏంటండి దేవుని సేవకుడికి చేయాలి, ఏంటండి దేవుని పరిచర్య ఎలా చేయాలి, ఎలాగ జీవించాలి లోకంలో అని ఎలీషా అన్నీ నేర్చుకొని దేవుని యొక్క గొప్ప ప్రవక్తగా అయిపోయి దేవునితో సహవాసం చేసే వ్యక్తులు. ఆకాశంలోంచి అగ్ని వచ్చి దిగునుగాక, నేను దేవుని యొక్క సేవకుడినైతే, నేను దైవజనుడినైతే ఇప్పుడే అగ్ని రావాలి అనబోసరికి అగ్ని జ్వాలలు వచ్చాయి. 50 మంది కూడా కళ్ళు కనబడకుండా దేవుడు అక్కడ ఎలీషా ప్రార్థన ద్వారా జరిగినటువంటి సంఘటనలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవన్నీ కూడా జరిగినాయి మనం చెప్పుకోవడానికి, ఆ విధంగా జీవించడానికి. అయితే యేసు ప్రభు వారి జీవితంలో ప్రత్యేకంగా ఆయన చెప్తున్నది ఏంటంటే, మీలో గొప్పవాడు అవ్వాలంటే పరిచారకులుగా ఉండాలి, దాసులుగా ఉండాలి. ఈ విధమైన మాటలు యేసు ప్రభు వారు చెప్పారు. చాలామంది తల్లిదండ్రుల మాటలు వినరు, పెద్దవాళ్ళ మాటలు వినరు, తర్వాత ఏంటంటే మంచి మాటలు వినరు. ఏంటంటే ఇలా వినక వారి జీవితాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికైనా ఇష్టపడతారు కానీ దేవుని మాటలు వినడానికి ఇష్టపడరు, తల్లిదండ్రుల మాటలు వినడానికి ఇష్టపడరు. వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తారు. యేసు ప్రభువునే నమ్ముకుంటారు, దేవుడినే నమ్ముకుంటారు, దేవుని మందిరంలో ఉంటారు, బైబిల్ చదువుతారు, అన్నీ చేస్తారు. కానీ
ఇవి మాత్రం వినరు. నీ జీవితం ఎలా ఉండాలి? రహస్య జీవితం బాగోవాలి. రహస్య జీవితం నీ ఇంట్లో, నీ కుటుంబంలో నీవెలా ప్రయాణిస్తున్నావు? నీ పక్కనున్న వాళ్ళు నీ మీద అబద్ధం ఆడుతున్నారా? లేకపోతే నిన్ను కొడుతున్నారా? నిన్ను తిడుతున్నారా? మోసం చేస్తున్నారా? చేస్తే చెయ్యొచ్చు, కానీ దేవుని సంబంధం తెగిపోకుండా మీరు చూసుకోవాలి. దేవునితో సంబంధం తెగిపోతే, ఎప్పుడు మనిషి పాపం చేస్తారో దేవుడిని నమ్ముకొని దేవునితో సంబంధం తెగిపోతుంది. ఇక దేవుడు ఉండడు, వాళ్ళు వీళ్ళు కలిసిపోతారు, లోకస్తుల్లాగా తయారవుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ మాటల ద్వారా మనం తెలుసుకోవాలి, నాలో ఏమున్నాయి, నేను నిజంగా దేవుని సంబంధినే, నేను దేవుని కలిగి ఉన్నటువంటి వ్యక్తినే అని మీ మట్టుకు మీకు తెలియాలి. కానీ పక్కోడు మనకు చెప్పక్కర్లేదు. పక్కోడు నువ్వు మంచిదాని, ఎంత మంచిదాని అంటే అదేంటంటే శ్రమట. మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ బైబిల్లో చెప్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉండాలి. ఎప్పుడైతే యేసు ప్రభువారు చెప్పారో ఈ మాటలు, శిష్యులు పాటించారు, తగ్గించుకున్నారు, ప్రేమించారు, వాళ్ళు ఉన్న దగ్గర పంచుకున్నారు, అనేక ఆత్మలు రక్షణలోకి నడిపించుకున్నారు, అనేకులు మారు మనసు పొందారు, అనేకులు రక్షించబడ్డారు, అనేకులు పరలోక రాజ్యంకి వారిని సిద్ధపాటు చేశారు. శిష్యులు వాళ్ళు పరిచారం చేస్తూ, తగ్గించుకుంటూ, తిండి లేకపోతే తిండి, అనేక సార్లు అనేకమైన శ్రమలు అనుభవిస్తూ ప్రభువును ప్రకటించారు. వారి జీవితాల్లో దేవుని చూశారు, చూపించారు, పరలోకం వెళ్ళారు. అది జీవితం, మనిషి జీవితం అలాగుండాలని యేసు ప్రభు చెప్పింది వారు పాటించారు, జీవించారు, హతసాక్షులైపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందికి భయం, బాబోయ్ వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమంటారు, అవి వెనకతలు ఏమంటారు, నువ్వు తప్పు చేయలేవు, నీకు భయం ఎందుకు? తప్పు నువ్వు చేయలేదు, అది నీ వ్యక్తిగతంగా నీకు తెలుసు. భయం ఎందుకు? దేవుడు లేని వాళ్ళకు భయం. నేనే తప్పు చేయలేదు, ఒకవేళ చెయ్యకపోయినా నీ మీదకి వస్తారు. బైబిల్ చెప్తుంది, నీ మీదకి వస్తారు, అయినా సరే నువ్వు భయపడవలసిన పని లేదు. ఆ సంగతి ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడు? సైన్యానికి అధిపతి. దేవునికి మహిమ కలుగునుగాక. సైన్యములకు అధిపతి దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవెలాగున్నావో దేవుడు తెలిస్తే చాలు, కానీ పక్కోడికి అనుకో తెలియక్కర్లేదు. అలాగ నీవు జీవించిన యెడల ఈ లోకంలో విజయం వస్తుంది, జయించే శక్తి నీకు వస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా జీవించడం మొదలు పెడతావో దేవుని శక్తితో నువ్వు నింపబడతావు. దేవుడే ఈ లోకంలో నీ ఒంటరి ప్రయాణంలో నీతో కూడా తోడుగా ఉండి ఆఖరికి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 10 మందిలో ఉంటే చూడు, కొంతమంది అన్య జనాంగాల్లోంచి వస్తారు. దుష్ట సాంగత్యం, గట్టిగా చెప్పాలి, ఏం చేస్తుంది దుష్ట సాంగత్యం? కాబట్టి ఎవరితో స్నేహం ఉంది నీతో? నీ స్నేహం ఎవరితో ఉంది? నువ్వెవరితో ప్రయాణం చేస్తున్నావు? దేవుడితో సహవాసం ఉందా? దేవుడితో సంబంధం ఉందా? దేవుడితో బ్రతుకుతున్నావా? దేవుడితోనే జీవిస్తున్నావా? నీ స్నేహం ఎలాంటిది? ఎంత బంధువులు, నా పక్కనే నాకు చెల్లి అంటే ప్రేమ, నా అన్నయ్య అంటే ప్రేమ, నా తమ్ముడు అంటే చాలా ప్రేమ. ఏంటండి, నా తమ్ముడు ఇలా చేయమన్నాడు, నేను చేసేస్తాను. మా అక్క ఇలా చేయమంది, నేను చేసేస్తాను. అదే నా క్రైస్తత్వం. ఏది ప్రత్యేకత ఏది? నువ్వు క్రైస్తవుడువేనా? నువ్వు ప్రత్యక్షత ఏది? లేదే. కాబట్టి దేవుడు ఈ లోకంలోనే లెక్క నిన్ను అడుగుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి నిమిత్తము ఏంటండి, మా అన్నదమ్ములు అందరూ నన్ను వదిలేశారు. అందరూ వదిలేశారు. చాలా బాధలు పడేదాన్ని. నా జబ్బు పోయింది, నేను చనిపోవలసిందని బ్రతికాను. ఇప్పుడు నేను అటు వెళ్తే బ్రతుకుతానా, చస్తానా? దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళ మాటలు నేను వినకూడదు. దేవుని మాటలు నేను వినాలి. అలాగని ఏం చేశాడు మా అన్నయ్య? 20 సంవత్సరాలు నాతో మాట్లాడడం మానేశారు. అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ కూడా మాట్లాడడం మానేశారు. అయితే నేను కూడా వదిలేశాను. ఇక్కడ ఏం చెప్పిన మీరందరూ నాకేమవుతారు చెప్పండి? ఈ వాక్యము నూరొంతులు. ఇక్కడ దేవుని మహిమ కలుగునుగాక. యేసు ప్రభు వారు మాటలు ఇవి నిజంగానే అలా జరిగాయి.
వారి జీవితాలు అన్నీ వదులుకున్న వారి జీవితాల్లో అలా జరిగాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దేవుని మాట వినడం నేర్చుకోవాలి. ఆయన ఏం చెప్తున్నారు? తగ్గించుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీరు పరిచారకులుగా ఉండండి, దాసులుగా ఉండండి. ఎప్పుడైతే మీరు అలాగ ఉంటారో ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను నేను. ఆయన ఆ మాట చెప్తున్నారు. ఆయన ఇంకో దగ్గర ఒక మాట చెప్తున్నారు, నేను ఇప్పుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళబోతున్నాను, కాబట్టి మనుషుల చేతులు నిన్ను అప్పగించబడుతున్నాను, 3 రోజుల్లో నన్ను కొడతారు, నన్ను సిలివేస్తారు, నా ప్రాణం తీసేస్తారు, నేను సమాధిలోకి వెళ్తాను, తిరిగి లేచి వస్తాను, తండ్రి కుడిపార్శ్వమందు నేను కూర్చుంటాను, సర్వాధికారం నాకు ఇవ్వబడ్డదని మరి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్తున్న, పౌలు చెబుతున్న మాటలవి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మృతులు అక్షయులుగా లెగిస్తారట. యేసు ప్రభు వారు ముందు లెగిశారు. మృతులంట అక్షయులుగా ఆయన అందున్నటువంటి వ్యక్తులు లెగిస్తారట. మహిమ దేహాలతో నిత్య జీవంలోకి వెళ్ళడానికి ఎవరైతే ఆయన అందుండే ఆయన మాటలు విని ఆయన మాట ప్రకారంగా బ్రతుకుతారో వారు ఏం చేస్తారు? అక్షయులుగా లెగిస్తారట. వారు సమాధులు తెరవబడతాయి. తర్వాత ఏంటంటే నిలుచున్న మనం ఏంటంటే కడబోర శబ్దంతో, దూత శబ్దంతో, ప్రధాన దూత శబ్దంతో యేసు ప్రభువారు ఆకాశ మధ్యంలోకి ఏంటంటే మేఘారూఢుడై వచ్చినప్పుడు మనం నిలబడున్న మనం కూడా అక్కడ నిత్య జీవంలోకి వెళ్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి పాపిష్టులైన మనుషులతో సంబంధాలు ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు గమనించుకోండి. యోహాను సువార్త చూసుకుందాం, 13వ అధ్యాయం 3వ వచనం చదువుదామండి. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు. బాగా ఆలకించండి, చదవండి, మీ తలలో మీ హృదయంలో పెట్టుకోండి ఈ మాటలు. తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చేననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లా చేయుచు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందువని అతనితో చెప్పగా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏం చెప్తున్నారు ఇక్కడ 3వ వచనంలో? తండ్రి తన చేతికి, ఎవరి చేతికి? యేసు ప్రభు వారి చేతికి. ఇప్పుడు అదే పరిస్థితి ఆయన యందున్నవారు కూడా దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నీకేమీ లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, కానీ ఏ ఆశీర్వాదాలతో దేవుడు దాచించాడో అది మనిషికి కనబడలేదు, కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, మనుషుల హృదయానికి గోచరం కాలేదట దేవుడు చేసే కార్యాలు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు? తండ్రి తన చేతికి సమస్తమును అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చేననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి దేవుడి దగ్గర నుంచి వచ్చాను, దేవుని దగ్గరికి వెళ్తాను, సమస్తాన్ని నాకు అప్పగించాడు అని యేసు ఎరిగి ఏం చేస్తున్నాడు? తన బట్టలు పక్కన పెట్టి తువ్వాలు తీసి నడుము కట్టుకొని పళ్ళెంలో నీళ్ళు పోసి శిష్యులు కాలు కడగవలసిన పనేంటి? శిష్యులు కాలు కడగవలసిన పనేటి? దేవుడు సృష్టికర్త. దేవునికి మహిమ కలుగునుగాక. 14వ అధ్యాయం చూసుకుందామండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పేదను. మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. ఆయన ఏం చెప్తున్నారు? నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని ఇందాక 13వ అధ్యాయం చెప్పారు. ఇప్పుడు మన కోసం ఏం చెప్తున్నారు? నేను వెళ్ళి ఏం చెప్తున్నారు? నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు. ఎక్కడలాంటి ఇల్లు కావు, ఇల్లు కాదు ఏంటండి, లేకపోతే ఇంకా
వంద అంతస్తులు ఎక్కడెక్కడ కడుతున్నారు ఏదో దేశాల్లోని, ఇక్కడ మన ఊర్లో కూడా కడుతున్నారు, మన విశాఖపట్నంలో కూడా. ఇవి కాదు, బంగారపు టిల్లు, బంగారపు టిల్లు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక యెషయా గ్రంథం 54వ అధ్యాయం చూస్తే చూద్దామండి ఒకసారి. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగునుగా. ఈ లోకంలో ఏమున్నాయి మనకి? ప్రయాసం, ఆదరణ లేదు మనుషుల దగ్గర. అయ్యో నేను మంచిదానండి, నేను తప్పు చేయలేదండి. నువ్వు తప్పు చేశావు, నువ్వు మంచిదాను కాదు, నువ్వు మంచివాడు కాదు. ఏంటండి, చెయ్యిలో నోరు మూసుకుంటారు వాళ్ళ గొంతుకులు చూస్తే ఆకాశాన్ని అంటుకుంటాయి వాళ్ళు. అంటే నిజంగా చేసావు నువ్వు అన్నట్లుగా మాట్లాడతారు. అలాంటి మనుషులు, ఆదరణ లేక ఉన్నదానా, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలు కడతాను, నీలములతో నీకు పునాదులు వేస్తాను. మాణిక్యమణులతో, ఒక సంఘం అవ్వచ్చు, ఒక స్త్రీ అవ్వచ్చు, ఒక పురుషుడు అవ్వచ్చు, ఎవరైతే అవ్వచ్చు దేవుని కొరకు జాగ్రత్తగా బ్రతుకుతున్నారో, దేవుని కొరకు దేవుని మహిమార్థమై ఈ లోకంలో బ్రతుకుతున్నారో, ఎటువంటి బాధలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, అవమానాలైనా, నిందలైనా నాకు దేవుడే కావాలని బ్రతుకుతున్నారో వాళ్ళ కోసం ఈ మాటలు, వాళ్ళు మాత్రమే తగ్గించుకుంటారు. వాళ్ళు మాత్రమే ఏంటంటే పరిచారకులుగా ఉంటారు. వారు మాత్రమే దాసులుగా ఉండగలుగుతారు. మిగతా వాళ్ళు ఉండలేరు, దేవుని మాట వినలేరు, ఉండలేరు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి దేవుడు ఎంత ఘనతనిస్తున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్న దానా. ఎవరు చూశారు? ఎంతమందిలో ఆదరణ లేక ప్రయాసంతో ప్రయాణం చేస్తున్నటువంటి మనుషులకి దేవుడు చూశాడు. నేను ఆదరణగా కర్తగా నేను నీకు ఉంటాను, నేను ఈ విధంగా చేస్తానని చెప్పి 14వ అధ్యాయంలో శిష్యులతో చెప్తున్న మాటలు, నేనుండు స్థలంలో మీరుండులాగనా. ఆయన ఎక్కడ ఉంటారు? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. అటువంటి గొప్ప దేవుడు, కోటి సూర్యులు తేజస్సు కలిగిన దేవుడు, మహిమాస్వరూపి. ఏంటంటే ఆ సింహాసనాలు, ఆ తేజస్సు, ఆ యొక్క ఉన్నతమైన స్థితి ప్రపంచంలో కాదు ఎక్కడా లేని స్థితి అక్కడుంది. దానికోసం పరిశుద్ధంగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి, నిర్దోషులుగా బ్రతకాలి, దేవుని కొరకు జీవించాలి. ఎన్ని అవమానాలను నువ్వు భరించాలి. నువ్వు యేసు ప్రభు చెప్తున్న మాటలు జీవించేలాగా, నువ్వు చెప్తున్న మాటలు విని జీవిస్తే దేవుడు ఆ స్థితిలోకి నిన్ను తీసుకెళ్తాడు. నేనుండి స్థలంలో మీరుండులాగను, నేను మీ కొరకు స్థలం సిద్ధపరిచి వెళుచున్నాను. ఎంత మంచి మాట. దేవునికి మహిమ కలుగునుగాక. జీవించడం కష్టమేనండి. ఏంటంటే జీవించడం కష్టం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పేదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఏంటండి చూసారా? మీరు అడగండి దేవుడిని. అందరివి దేవుని బిడ్డలమే. మీ హృదయమే కానీ దేవునితో అంటుకట్టబడి ఉంటే, ప్రభా నాకు చూపించిన ఆయన పరలోక రాజ్యం. ఏంటండి ఎక్కడ భూమి మీద అలాంటి ఇల్లు చూడలేం. బంగారపు ఇల్లు, రోడ్లు బంగారపు రోడ్లు. అయితే మనం ప్రయాణించేది ఇరుకు మార్గం. చాలామంది జనాలు ఏంటంటే విశాలమైన మార్గంలో పడి వెళ్ళిపోతుంటారు, కానీ దేవుని రాజ్యంలో చేరబోరు. కాబట్టి నీ జీవితం సంగతి నువ్వు ఆలోచించుకోవాలి. కష్టమైన నిలబడడం నేర్చుకోవాలి. దేవుని మహిమార్థమే జీవించడం నేర్చుకోవాలి. ఈ పనులన్నీ ఎవరు చేశారంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆయన గొప్ప ధనవంతుడు. గమలీయేలు పాదాల దగ్గర జీవించాడు, చదువుకుండేవాడు. అటువంటి చదువు ఎవ్వరూ ప్రపంచంలో చదవలేదు, పౌలు చదివినట్లుగా చదవలేదు. అటువంటి వ్యక్తి ఏమైపోయాడండి చూసుకుందామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి. నేను కూడా మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు, మరి విశేషంగా ప్రయాసపడి తిని. ఏమంటున్నాడు? విశేషంగా అంటే భయంకరంగా నేను ప్రయాసపడి తిని. చూసారా? మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని,
ఒకనాడు రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు వాడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపితిని. అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైనా ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదములోను, కపట సహోదరుల వలన ఆపదములోను ఉంటిని. పక్క తిప్పండి పేజీ. ప్రయాసంతోనూ కష్టముతోనూ తరచుగా జాగరములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసముతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసిన అనేకములు ఉన్నవి. ఇవిగాక సంఘం అంతటి గురించి అన్నిటి గురించి చింతయు నాకు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్పవాడు! ఒక విధంగా చెప్పాలంటే రాజుకి కొంచెం తక్కువ వాడుగా ఉన్నాడు. అటువంటి వ్యక్తి ఎప్పుడైతే యేసు ప్రభువుని చూశారో, ఆయన స్వరం విన్నాడో, ఆయన వెలుగును చూశాడో, ఏంటండి ఇక వెనక్కి తిరగలేదు. కొడుతుంటే వీపును అప్పచెప్తున్నాడు. ఇలాంటివి చేస్తారండి? ఇలాంటి ఎవరన్నా చేస్తారా? దేవుని కొరకు ఇలాగే బ్రతుకుతారా? చాలామంది దేవుని కొరకు బ్రతికిన వాళ్ళు ఉన్నారా? డబ్బుల కొరకు బ్రతుకుతున్నారు, దేవుని కొరకు బ్రతకట్లేదు. దేవుడి దగ్గరికి వెళ్తే ఆశీర్వదిస్తాడు, నిజమే ఆశీర్వదిస్తాడు. అది కాదు ముఖ్యం. ఎంతమందిని రక్షణలో నడిపించావు, ఎంతమందిని దేవుని మాట చెప్తున్నావు. అందుకోసం ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమండి, అక్కడికి వెళ్ళాలా, సువార్త పలానా ఊరు వెళ్ళాలా, ఆ ఊరు వెళ్తే ఏమవుతుంది? మధ్యలో ఎన్నో శ్రమలు. అపోస్తలుడైన పౌలు కిలికియా, కొరింథీ, ఏంటి ఎఫెసు సంఘంలోకి వెళ్ళి మృగాలతో పోట్లాడేటట్టు. ఎందుకు? అవసరమా? దెబ్బలు కాయడం అవసరమా? మాటలు కాయడం అవసరమా? నా కొరకు చనిపోయాడు, నా కొరకు నా పాపాలను ఆయన తీసుకున్నాడు. నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితం యేసుక్రీస్తు నాకు ఇచ్చిన ఐశ్వర్యం. కాబట్టి నేను బ్రతికితే ఆయన కొరకు నేను పనిచేస్తానని తీర్మానం చేసుకొని అనేకుల్ని దేవుని తట్టు తిప్పి దేవునికి సాక్షిగా ఉన్నాడు అపోస్తలుడైన పౌలు, పేతురు, యోహాను. మనం చూస్తున్నాం ఏంటండి, కొంతమంది చనిపోయారు. యాకోబుని హతసాక్షి అయిపోయాడు. ఏంటి, కత్తితో నరికించారు. తర్వాత పేతుని చెరసాల్లో పెట్టారు. నాకు అలాగొద్దండి, చూస్తున్నాడు. ఎప్పుడైనా నువ్వు చనిపోతావు. నీ చనిపోయే రోజు మంచం మీద ఉండి కుల్లి చావకుండా దేవుడితో కలిసి నువ్వు జీవిస్తే మంచి మరణాన్ని దేవుడు ఇస్తాడు. ఏమంటున్నాడు పేతురు? అయ్యా, యేసు ప్రభువులా తిన్నగా వేయకండి నన్ను, ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని, నా తల కిందన పెట్టండి, నా కాళ్ళు పైకెట్టి నాకు సిలువ వేయండి అని అడుగుతున్నాడు. పేతురు అడుగుతున్నాడు. అటువంటి చిన్న జీవితం అయినా మీకుందా? మీకు ఓర్పు ఉందా? సహనం ఉందా? మంచితనం ఉందా? దేవుని కలిగి ఉన్నారా? తప్పకుండా పరలోక రాజ్యం మీకు వస్తుంది. ఈ మాటలు మనకి ఇప్పుడు అవసరం. ఎందుకంటే చూడండి, నిన్న 2 లారీలు గుద్దుకున్నాయి మధ్యలో నుంచి. బస్సు మధ్యలో వెనకాతలున్న ఈ యొక్క ఇనుప రాడ్లతో వస్తుంది. ఆ బస్సులోకి వెళ్ళిపోయి 80 చనిపోయారు. రాడ్లు వెళ్ళిపోయి 20 మంది ఇంకెంతమంది గాయాలతో ఉన్నారు. ఈ ముందు లారీ, వెనకాతల లారీ, మధ్యలో బస్సు. నీవేమైనా గొప్పవారువా? నేనేమైనా గొప్పదాన్నా? దేవుడు మాత్రం నిన్ను కాపాడుతున్నాడు అన్న సంగతి ఒక్కొక్కరికి ఉండాలి, తెలుసుకోవాలి. దేవుడే నిన్ను కాపాడుతున్నాడు. దేవుని సన్నిధికి మానేసి దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా నీ జీవితం నీ ఇష్టానుసారంగా జీవిస్తున్న జీవితాలు, అటువంటి మనుషులకి ఇవి చెప్తున్న మాటలు జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్ అయిపోవలసిందని నేను చచ్చిపోదును ఈరోజు. గొప్పదానివా? దేవుడు నిన్ను ప్రేమించి తప్పించాడు. దేవుడు గొప్పోడు. ఆ సంగతి ఎరిగి ఆయన వాక్యానుసారంగా జీవించడం నేర్చుకోవాలి. ఎవని పేరైనా జీవ గ్రంథమందు వ్రాయబడనట్టు కనబడలేదో. ప్రకటన గ్రంథం చూసుకుందామండి, ఒకసారి చూసుకొని ముగించుకుందాము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం, 20వ అధ్యాయం 11వ వచనం. మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడైన ఒకరిని చూచితిని. భూమి ఆకాశంలో ఆయన సముఖములో నుండి పారిపోయెను, వాటికి నిలువు చోట కనబడకపోయెను. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి,
మృతులైన వారు అందరూ ఆ సింహాసనం మీద నిలబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణము పాతాళ లోకము వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎల్లవాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎవని పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడనట్లు కనబడని ఎల్ల రెండు పక్కల అటు ఇటు ఉన్నవాళ్ళు పేర్లు జీవగ్రంథంలో లేవు మీరు అనుకుంటున్నారు. నా మనసులో ఏముందో దేవుడికే తెలుసండి అంటారు. క్రియలు ఏంటండి? దేవుడు వద్దన్న పని చేయడం. క్రియలు లేవు, దేవుడితో ఉందా? ఎలా చెప్తావు? కంటికి కనబడుతుంటే ఎలా చెప్తావు నువ్వు నా క్రియలు ఉన్నాయని? ప్రపంచం అంతా నీ క్రియలు నా క్రియలు చూస్తుంది. ఏంటంటే ఇప్పుడు నేను మంచివాడు, నా మనసు తెలిసి దేవుడి కంటే అలా కుదరదు. నీ క్రియలు కావాలి దేవుడికి. ఇక్కడ చెప్తున్నారు, మృతులయ్యి అప్పగించును, మరణము పాతాళ లోకము వాటి వశమున్న మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. ఇక్కడ మరణము, మృతుల లోకము, సముద్రము. ఈ చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మృతుల లోకము, సముద్రంలోని, పాతాళంలోని ఉంటారట. చూసారా? రెండు పెట్టుకుంటారు. రెండు పెట్టుకున్న వాళ్ళకి దేవుని యొక్క ఉగ్రత దిగుతుందట, దేవుని కోపం దిగుతుందట. రెండు పెట్టుకున్న వాళ్ళకి. చదువుదాం మాట, కొంచెం లేట్ అవుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఈ విషయాలు బట్టి మీరేం చేస్తున్నారో మిమ్మల్ని మీరే పరీక్షించుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు పాతాళము ఏంటంటే సముద్రము, మృతుల లోకము, తీర్పు. సముద్రం ఉండదు, ఆకాశం ఉండదు, భూమి ఉండదు, నిల్వ చోటు ఉండదు. ఆదాము దగ్గర నుంచి అందరూ కూడా ఏం చేస్తారు? నిలబడతారు, ఇలాగ ఏలబడతారు. అక్కడ దేవుని సింహాసనం దగ్గర ప్రతి ఒక్కరూ తీర్పు కొరకు నిలబడతారు. ఆ సమయంలో చనిపోయినటువంటి వాళ్ళు కూడా సముద్రం, పాతాళలోకం, అగ్నిగుండం ఇవన్నీ కూడా అక్కడ తీర్పు కొరకు నిలబడతాయి. ఎవని పేరు జీవగ్రంథమందు వ్రాయినట్టు కనబడలేదు వాడు అగ్నిగుండంలో ఉంటాడు. ఇది రెండవ మరణం. భౌతికంగా చచ్చిపోతావు, చనిపోగా నువ్వు ఎక్కడికి వెళ్తావు? అగ్నిగుండంలోకి వెళ్తావు. అందుకే సువార్త దెబ్బలు కాసినా, తిట్లు కాసినా, అవమానపరచబడినా, ఎన్ని బాధలు పెట్టినా సువార్త చెప్పడానికి కారణం ఏంటంటే ఒక మనిషి రక్షించబడాలని ఆశపడి ఇవన్నీ కూడా వారి జీవితాల్లో తెగించి ముందుకెళ్తున్నారు. ఈ జీవితం మన అందరికీ ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. తగ్గించుకోవాలి, దాసుడుగా ఉండాలి. దాసుడుగా ఉండాలి, పరిచారకుడిగా ఉండాలి, గొప్పవాడై ఉండాలంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గబగబాలేసి పై మీద తువ్వాలు తీసి నడుంకు కట్టుకొని పళ్ళెలో నీళ్లు పోసి నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని తెలుసుకున్నాడట. అక్కడ 13వ అధ్యాయంలో నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను కాబట్టి ఈ పని చెయ్యాలని ఆయన తెలుసుకొని ఏం చేశారు? శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. దేవుడు సృష్టికర్త. ఆయన దగ్గర ఎగిరిపోతున్న గాలి లాంటి వాళ్ళం కూడా మనం కాదు. మనల్ని మనం చూసుకుంటే ఆయన చూస్తే ఆయన పక్కనే ఉంటాం. మనల్ని మనం చూసుకుంటే గాలి కూడా కాదు. పొద్దున్న పువ్వు వికసిస్తుంది, సాయంకాలం అయ్యేసరికి ఇలాగ అయిపోద్ది. మన జీవితాలు అటువంటి భూమి మీద నువ్వు బ్రతకాలంటే, పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే ఏం చేయాలి? మంచి కార్యాలు, మంచి క్రియలు చేయాలి. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు.
చెల్లిస్తున్నాం నాయన. ఒకప్పుడు యోగ్యత అర్హత లేనటువంటి వారు ఎన్నో పాపాలు చేస్తూ 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 వచ్చినప్పటికీ కూడా నీ చేతులు రెండు చాపుతూ వచ్చిన దేవుడు తండ్రి, దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. పరిశుద్ధులుగా నిత్య జీవాన్ని ఇవ్వడానికి మా కొరకు సిలువలోకి వచ్చిన దేవుడు తండ్రి నీకు వందనాలు. మా పాపాలన్నీ కొట్టివేసి నీవున్న స్థలంలో మేముండులాగా మరలా నీ యొద్దకు మీ యొద్దకు వస్తానని చెప్పిన దేవుడు, జీవాధిపతి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యం ప్రతి గుండెల్లో ఉండగలుడు సహాయం చేయండి. భయం దయచేయండి ప్రభా. నీ పాదాలు పట్టుకోవడానికి కృప దయచేయండి. ప్రతి ఒక్కరిని బ్రతికించిన ఆయన నీ వరుసలో బ్రతకడానికి కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుల సహాయం చేయండి దేవ. వాక్యాన్ని సాతానుడు ఎత్తుకెళ్లకుండా సహాయం చేయండి. పదే 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 నాయన మీరే జ్ఞాపకం చేయండి. ఇలాగుండాలని మారు మనసు, రక్షణ, పరిశుద్ధత కలిగి జీవించి నీ దగ్గరికి రావాలని ఆశ దయచేయండి. ప్రతి ఒక్కరికి దయచేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.